2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న బిజినెస్ ఏదైనా ఉంది అంటే రెజిన్ ఆర్ట్ బిజినెస్. సో మరి ఈ బిజినెస్ని కనుక మనం మొదలు పెట్టాలి అంటే ఏ విధంగా ఉంటుంది? ఇందులో పెట్టుబడి అయినా అండ్ అలాగే లాభాలు అయితే చాలా బాగుంటాయి అండ్ ఆపర్చునిటీస్ పరంగా కూడా చాలా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. కాబట్టి సో ఇన్ డీటెయిల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు శైలజ గారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి శైలజ గారు. నమస్తే శ్రీ గారు. సో రెజిన్ ఆర్ట్ బిజినెస్కి బాగా డిమాండ్ ఉంది. చాలా రకాలుగా మనం డబ్బుల్ని ఎర్న్ చేసుకునే మార్గాలు కూడా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు కదా. ఎలా మొదలు పెట్టాలి, ఎలా ఉంటుందంటారు ఇదంతా? ఇది బాగుంటుందండి, బిజినెస్ బాగుంటుంది, ప్రాఫిట్ కూడా బాగుంటుంది, కానీ కొంచెము ఓపిక ఎక్కువ ఉండాలండి. అదొక్కటే దీంట్లో. తర్వాత నేర్చుకోవడం కూడా కొన్ని టెక్నిక్స్ తెలియాలన్నమాట. ఆ టెక్నిక్స్ తెలియలేదు అనుకుంటే అది డ్రై అవ్వదు, షేప్ అవుట్ అవుతుంది, దాంట్లో బబుల్స్ కూడా వస్తుంటాయి అనమాట. కాబట్టి కొంచెం టెక్నికల్గా నాలెడ్జ్ కూడా ఉండాలి. తర్వాత అందరికీ సూట్ అవ్వదు. కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళు, చిన్న పిల్లలకైతే రికమెండ్ చేయం. ఇది ఏజ్ వైజ్గా చూసినట్టయితే. పెద్దవాళ్ళు అయితే మాత్రం అస్తమా ప్రాబ్లము, అలాంటి కొంచెం ఎలర్జీస్, తొందరగా స్మెల్కి రియాక్ట్ అవుతుంటారు కదా, వాళ్ళకి రికమెండ్ చేయము. ఇంకా ఎవరు చేయాలన్నా అలా అయితే అసలు రికమెండ్ చేయము. తర్వాత ఇంకెవరైనా చేయాలి అనుకుంటే మాత్రము హ్యాండ్స్కి ఖచ్చితంగా హ్యాండ్ గ్లౌజెస్ ఉండాలి. తర్వాత ఐస్కి ఖచ్చితంగా గ్లాసెస్ ఉండాలి. ఇది కంపల్సరీ అండి. ఇంకా మీకు స్మెల్ ప్రాబ్లం ఉంటే ఇంకా ఇలాంటి మాస్కులు కూడా యూస్ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇవి ఫస్ట్ ఎందుకు చెప్తున్నాను అంటే, వీడియో చూడకుండా లేకపోతే ఊరికనే డైరెక్ట్గా చేసి ఇది ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు. అందు గురించి ఫస్ట్ నేను సేఫ్టీ గురించి చెప్తున్నాను. అది ఫస్ట్ చెప్తున్నాను అనమాట. తర్వాతకి ఇది బిజినెస్ లాగా చేసుకోవాలి అని అంటే పిల్లలు కూడా చేస్తున్నారండి. చిన్న చిన్న పెండెంట్స్ చేసుకోవడము, బ్రేస్లెట్స్ చేసుకోవడము, ఇయర్ రింగ్స్ చేసుకోవడము, ఇంకా బుక్ మార్క్స్ చేసుకోవడం, ఇంకా చాలా ఉంటాయి, ఫోటో ఫ్రేమ్స్, ఇంకా ఎన్నో ఉంటాయి, అన్లిమిటెడ్ అనమాట. అలా చిన్న పిల్లల నుంచి చేస్తున్నారు. ఎంత అవుతుందండి మనం యావరేజ్గా చేయడానికి? పెండెంట్ ఒకసారి ట్రై చేద్దామండి. చిన్న పెండెంట్ ట్రై చేద్దాము. అయితే దీంట్లో రెజిన్ 2 రకాలు ఉంటాయి అనమాట. ఒకటి యూవి రెజిన్ అని ఉంటుంది, ఇది చిన్నది అనమాట. ఇది మనం ఇలాంటి యూవి లైట్ తోటి డ్రై చేయొచ్చు. ఒక 10 minutes లో డ్రై అయిపోతుంది. సో ఇవి రకరకాల పెండెంట్స్ అన్నమాట. అవునండి. ఒకటి తయారు చేద్దాము. ఇప్పుడు ఇది చిన్న పెండెంట్, దీంట్లో ఒక డ్రై ఫ్లవర్ ఫిక్స్ చేద్దాం. ఓకే. ఇవేంటండి, ఇయర్ రింగ్స్ కూడా మనం చేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ కూడా చేసుకోవచ్చు. మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఇలాంటి చామ్స్, డిఫరెంట్ మోడల్స్ కొన్ని పెట్టుకోవాలండి. కొన్ని పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు బ్రెస్లెట్ ఉంది, ఇప్పుడు ఇలా పెట్టుకోవచ్చు. ఇక లెటర్స్ పెట్టుకొని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అండి. ఇలాంటి ఇంకా డిఫరెంట్ అనమాట. పెండెంట్స్ కొన్ని పెట్టుకోవాలి. ఇయర్ రింగ్స్కి హుక్స్ అలాంటివి కూడా పెట్టుకోవాలి. ఇవన్నీ చార్మ్స్ అనమాట. దాంట్లో ఫిల్లింగ్ చేసుకోవడానికి డ్రై ఫ్లవర్స్ ఇలాంటివి కొన్ని పెట్టుకోవాలి. రెజిన్కి వచ్చి మనకు యూవి రెజిన్ ఒకటి ఉంటుంది, ఇది ఇమీడియట్లీ డ్రై అవుతుంది అనమాట. తర్వాత ఇది నార్మల్గా రెజిన్ మనం యూజ్ చేసే రెజిన్, ఇది అట్లీస్ట్ 24 hours పడుతుంది. ఇది పెద్ద ప్రాజెక్ట్స్ చేయడానికి యూజ్ చేస్తాం. సేఫ్ కూడా అంత ఈజీ, సేఫ్ కాదనమాట. ఇదైతే ఈజీ అండి, స్మెల్ కూడా రాదు, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. దీంతో మనం ఒక ట్రై చేసి చూపిస్తాం డెఫినెట్గా. సో ఒక చిన్నది మనం ట్రై చేద్దాం. ఈజీగానే అవుతుంది, మీరు కూడా చేయొచ్చు. ఓకే. అసలు నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా చేయొచ్చు, అంత ఈజీ నేను చూపిస్తున్నాను ఫస్ట్ అయితే. డెఫినెట్గా. ఇప్పుడు ఇది ఒక ఫ్లవర్ని కట్ చేయండి, 50% కట్ చేసి పెట్టేసేయండి. లోపు నేను ఇది రెజిన్ వేసేస్తాను. ఓకే. కొంచెం రెజిన్ ఫిల్ చేసేసుకుంటున్నాను. మీ శారీ కలర్ మ్యాచింగ్ వచ్చింది. ఇది సగం కట్ చేసి పెట్టేసుకుందాం. ఓకే. ఆఫ్ సరిపోతుందండి. అంటే అలానే బాగుంటుంది అనమాట. ఓకే. డైరెక్ట్ చేతుడు పెడితే కొంచెం అంటుకునే ఛాన్స్ ఉంది, కాబట్టి ట్విజర్ యూజ్ చేసేసి పెట్టేసుకుంటే సేఫ్ అనమాట. డ్రై ఫ్లవర్స్ తోటి బాగుంటుంది రెజిన్ ఆర్ట్. డ్రై ఫ్లవర్స్ తోటి చాలా బాగుంటుంది. పెద్ద స్టూల్స్ చేసుకోవచ్చు. మీరు మెమరీ ప్రాజెక్ట్స్కి అయితే చాలా బాగుంటుందండి. అంటే ఏదైనా మెమరీస్కి మనము వెడ్డింగ్ టైంలో అనుకోండి, వరమాల ప్రెజర్వేటివ్ చేసుకుంటాము, వాళ్ళ వెడ్డింగ్ ఫొటోస్ తోటి క్లాక్ తయారు చేసుకోవచ్చు. అలా మనము ఏదైనా బేబీ బర్త్డే అనుకోండి, వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కలిపి కూడా మనము చేసుకోవచ్చు అనమాట. అలా ప్రెజర్వ్ చేసుకుంటే కొంచెం మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఓకే. ఇదేంటండి? ఇప్పుడు ఇది మనం చేసేది పెండెంట్, ఇది యూవి లైట్ అండి. యూవి లైట్ డ్రై అవ్వడానికి తొందరగా అయిపోతుంది అనమాట. మనం మాట్లాడుతూ ఉంటే అది డ్రై అయిపోతుంది. ఫినిషింగ్ ఎంత టైంలో అయిపోతుంది? 10 minutes అయిపోతుంది. 10 minutes అయిపోతుంది. ఓకే. సో ఇందులో చాలా రకాలుగా ఆపర్చునిటీస్ ఉన్నాయని అంటారు కదా, ఎన్ని రకాలుగా మనము చేసుకోవచ్చు అంటారు ఈ బిజినెస్?
ఇప్పుడు ఫస్ట్ అయితే మనకు ఒకటి బిజినెస్ లాగా స్టార్ట్ చేయడానికి ముందు మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ 30 డేస్ అట్లీస్ట్ 90 డేస్ కానీ 30 డేస్ కానీ 90 డేస్ కానీ ఫస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ ఓపెన్ చేసి మనకి ఎన్ని రకాలుగా చేయగలుగుతామో ప్రతిరోజు ఒక ఐటమ్ చేయాలి. చేసి దానికి ఏమైనా మ్యూజిక్ పెడతారా, వాయిస్ ఓవర్ ఇస్తారా అనేది నెక్స్ట్. ఫస్ట్ అయితే అది చేయాలి. చేసేటప్పుడు ఏమవుతుందంటే డ్యూరింగ్ 30 డేస్లో ఫస్ట్ మనకు ప్రాక్టీస్ అవుతాం, మనకు వచ్చు అనే కాన్ఫిడెన్స్ కస్టమర్ అనిపిస్తుంది. అర్థమవుతుంది. తర్వాతకి మనకు వ్యూస్ పెరుగుతాయి. ఫస్ట్ మనకు సేల్స్ కూడా ఇంపార్టెంట్ కదా, వ్యూస్ పెరుగుతాయి. ఇవన్నీ అవుతూ ఉంటాయి అనమాట. ఫస్ట్ మనము చేయాల్సింది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. దాని ద్వారా కూడా మనం ఇన్కమ్ వస్తుంది. అది ఒకవేళ మనం కరెక్ట్గా ఫార్ములాస్ మనము ఆల్గారిథం రీచ్ అవుతేనే. తర్వాత మనకు దాంట్లో నుంచి చిన్నగా సేల్స్ కూడా అవుతూ ఉంటాయి. ఇదొకటి. తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి అని అంటే మనం సేల్ చేసుకోవాలి అని అంటే నేను ఇయర్ రింగ్స్ చేస్తాను ఇలా అంటే వాళ్ళు కంపారిజన్ చేస్తారు. బయట అంత తక్కువ రేట్ ఉన్నాయి, మీరు ఎందుకు ఇంత రేట్ ఎక్కువ ఇస్తున్నారు అంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే కస్టమైజేషన్కి వెళ్ళాలి. ఎప్పుడైనా కానీ మీరు మీ ప్రిఫరెన్సెస్ తగ్గట్టుగా మేము చేసి ఇస్తాము అని చెప్పేసి. అలా బ్యాంగిల్స్ కూడా చేసుకోవచ్చు, ఇంకా లాకెట్స్ చేసుకోవచ్చు, వాళ్ళ క్లాక్స్ చేసుకోవచ్చు, ఫ్యామిలీ ఫోటో వచ్చే విధంగా ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు. సో ఏం కావాలి అన్నా కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అలా అయితే ఎక్కువగా ఉంటుంది. ఇంకా అది అలా కాకుండా మీరు వర్క్షాప్స్ కండక్ట్ చేసుకోవచ్చు, కోర్సెస్ చెప్పొచ్చు, క్లాసెస్ చెప్పొచ్చు, ఆఫ్లైన్లో చెప్పొచ్చు, ఆన్లైన్లో చెప్పొచ్చు. యావరేజ్గా ఒకవేళ ఇన్కమ్ దీని మీదనే నేను జనరేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి నేర్చుకొని ఇది ఫుల్ టైము నేను దీని మీదనే నేను ఫోకస్ చేస్తాను అనుకుంటే మాత్రము మంత్లీ 1 lakh రూపీస్ అయితే ఈజీగా సంపాదించుకోవచ్చు అండి. అంటే సింగిల్ పర్సన్. హెల్పర్స్ని పెట్టుకొని మీరు చేసుకుంటాను అంటేనేమో ఇంకా ఎక్కువగా కూడా చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. దీంట్లో పెద్దగా ఉంటుందండి సబ్జెక్ట్, లిమిటెడ్. జస్ట్ మీకు హాబీ లాగా చూపించిన ఐటమ్ ఇది, ఇంత చిన్నది కాదు. టేబుల్స్ కూడా ఉంటాయి, టీ పాయింట్ ఉంది, చాలా ఉంటాయి అనమాట ఐటమ్స్. ఇప్పుడు ఇది ఒక చిన్న స్టూల్ అండి. ఇది దీంట్లో మీరే తయారు చేశారా? రెజినా అండి? రెజినే. అయితే ఇది స్టూల్ అంటే కూర్చోడానికి స్టూల్ అలా కాదు. ఇక్కడ థీమ్ ఏంటంటే మా పిల్లలు చిన్నప్పటి నుంచి తిన్న కిండర్ జాయ్లో ఉండే టాయ్స్ ఉంటాయి కదా, ఆ టాయ్స్ అన్ని కలిపి వాళ్ళకి మెమరీ ఉండాలని చెప్పేసి ఇలా తయారు చేశాను అనమాట. నైస్. సో రెజిన్ ఇన్ని రకాలుగా కూడా మనం చేసుకోవచ్చు. అవునండి. ఈ వాల్ క్లాక్ లాగా చేసుకోవచ్చు. ఇంకా నేను ఏం చేశానంటే అన్ని కంట్రీస్ ఎక్కడెక్కడికి వెళ్ళాను, ప్రతి కంట్రీ నుంచి కాయిన్స్ అన్ని తీసి పెట్టుకున్నాను అనమాట. అవన్నీ కలిపి ఒక వాల్ క్లాక్ లాగా తయారు చేశాను, ఒక మెమరీస్ లాగా. మనం ఇవన్నీ చూపించినప్పుడు ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు నాకు కూడా సేమ్ ఇలా చేసి ఇవ్వండి అని కాయిన్స్ పంపించడము. ఇప్పుడు ఇలాంటి టాయ్స్ చూడగానే నేను నా పిల్లలకు టాయ్స్ చాలా ఉన్నాయని చెప్పేసి టాయ్స్ పంపించడము. కానీ చాలా బాగుందండి. ఇది ఎంత టైం పట్టిందండి మీకు చేయడానికి? బట్ ఇది చాలా ఈజీ అండి, సింపుల్ ప్రాసెస్. కానీ టెక్నికల్ గా చేయాలన్నమాట, నాలెడ్జ్ ఉండాలి. ఫిక్సింగ్ లో ప్రాబ్లం అవుతుంది. అసలు చూడగానే నేను నార్మల్ గా స్టూలే అనుకున్నాను, కానీ మీరు చెప్పిన తర్వాత అర్థమైంది రెజిన్ తో తయారు చేశారు అని. ఫస్ట్ లేయర్ ఒక రోజు పోసాము, తర్వాత టాయ్స్ వేసాము, తర్వాత నెక్స్ట్ సెకండ్ లేయర్ వేసాము. అప్పుడు కొంచెము వెదర్ని బట్టి కూడా ఉంటుందండి. హాట్ ఉంది అనుకోండి, సమ్మర్ అనుకోండి, తొందరగా డ్రై అవుతుంది. కూల్ ఉంది అనుకోండి, ఇక అస్సలు అవ్వదు అనమాట. ఇది 3-4 days టైం పట్టింది నాకు. అయిపోయిందండి? అయిపోయిందా లేదని ఒకసారి చెక్ చేద్దాం మనము. అయిందండి. సూపర్. సో మరి ఇప్పుడు యావరేజ్కి ఇది చేయడానికి ఎంత కాస్ట్ ఉంటుంది, అమ్మితే ఎంత ఉంటుంది అంటారు? ఇప్పుడు దాన్ని ఎలా అంటండి, ఇప్పుడు మార్కెట్లో కంపారిజన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. కాబట్టి మనం దీన్ని ఏం చేయాలంటే కస్టమైజేషన్. ఇప్పుడు ఇక్కడ ఉన్న చామ్స్ అన్ని చూపించి, ఇక దీంట్లో ఫిల్లింగ్స్ అన్ని చూపించి మీకు ఏది కావాలి, మీకు ఎలా చేయాలి అని కస్టమర్ని అడిగి మనం చేసామనుకోండి, ఇప్పుడు అది 250 రూపీస్కి సేల్ చేయొచ్చు. మనకి తయారవడానికి ఎంత పడుతుంది? మనకు తయారవ్వడానికి 10 రూపీస్లో అయిపోద్దండి. అంతే. సూపర్ బిజినెస్ ఇదైతే. ఇక్కడ మనం స్కిల్ యూజ్ చేస్తున్నాం, ప్రోడక్ట్ సేల్ చేయట్లేదు, మనం మన స్కిల్ని సేల్ చేస్తున్నాం. అందు గురించి. అండ్ ఇంకా ఎవరికైనా కూడా మరి నేర్చుకోవాలి అన్న ఆలోచన వచ్చిన వాళ్ళకి నేర్పిస్తారండి, చూసే ఆడియన్స్కి? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా నేర్పిస్తాము. ఓకే. అండ్ చాలా మందికి కూడా ఇప్పుడు రెజిన్ ట్రెండింగ్లో ఉంది, సమ్మర్ వస్తుంది, నేర్చుకోవాలి అని అనుకుంటారు. అండ్ ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతూ ఉంటారు. కానీ ప్రతి దాంట్లో కూడా మనకి స్కోప్ ఉంది చేసుకోవాలి అంటే. సో ఈ రెజిన్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందండి? ఫ్యూచర్ బిజినెస్గా మనం ఫ్యూచర్ ఇంకా బాగుంటుందండి. ఏ బిజినెస్ అయినా కానీ యూట్యూబ్లో చూసి కాపీ పేస్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కానీ రెజిన్కి వచ్చేసరికి ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే మెటీరియల్స్ అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఇవన్నీ కొని పెట్టుకోవాలి. అవన్నీ ప్రాజెక్ట్ కాస్ట్ చూసుకుంటే మనం బయట చేయించుకుంటేనే తక్కువ కాస్ట్ పడుతుంది. ఆ విధంగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకొకటి ఏంటంటే మనకు నాలెడ్జ్ లేకుండా రెజిన్ యూజ్ చేస్తే అది చాలా డ్యామేజ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అందరికీ సెట్ అవ్వదు, తెచ్చుకుంటారు మళ్ళీ సేఫ్ కాదని చెప్పేసి పక్కన పెడతారనమాట. ఫైనల్గా ఇది ఒక ఆర్టిస్టే చేయాలండి, అందరూ చేసే ఆర్ట్ కాదు. సో నేర్చుకుంటే మాత్రం ఎవరైనా చేయొచ్చు. సూపర్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా నేర్చుకోవడానికి రెడీగా ఉంటే మీ ఒపీనియన్ అయితే కమెంట్ రూపకంగా తెలియజేయండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.